గడిచిన వారంగా వాలంటీర్లకు బ్యాడ్ న్యూస్ అంటూ వచ్చారండి. ఈ వారం చివరికి వచ్చేప్పటికి వాలంటీర్లకు శుభవార్తలు చాలా వస్తున్నాయి. ఏపీ వాలంటీర్లకు శుభవార్త, వాళ్ళ అకౌంట్లోకి జీతాలు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వారు సిద్ధంగా ఉన్నారంటూ ఒక కొత్త అప్డేట్ ఇచ్చారండి. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ప్రస్తుతం పనిచేయడం లేదు. ఏపీలో ఎన్నికల ముందు చాలామంది రాజీనామా చేశారు, మరికొంతమంది రాజీనామా చేయకుండా అలాగే ఉన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం వారికి ఎలాంటి పని చెప్పడం లేదు. అంతేకాదు వారికి పనేమీ లేకుండా జీతాలు మాత్రం వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు నెలకు సంబంధించి కూడా వారికి జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుందని, రాజీనామా చేసి కూడా వారు మిగిలిన వాళ్లకు 50 కోట్లకు పైగా బిల్లులు అవుతుందని చెబుతున్నారు. వాటిని ఇచ్చేస్తున్నట్టు తెలుస్తుంది. పేపర్ అలవెన్సులను మాత్రం ఇవ్వడం లేదని, వారు చెల్లించడం లేదని సమాచారం. ఇక వచ్చే నెల కూడా 1వ తేదీనే సామాజిక పింఛన్ల పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీటిని వాలంటీర్తో కాకుండా గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులతోనే పంపిణీ చేయనున్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా సేవలకు ఏమాత్రం ఆటంకం కలగడం లేదని లబ్ధిదారులకు నమ్మకం కలిగించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతుంది. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసే ఉద్దేశం లేదని అసెంబ్లీలో కూడా చెప్పారు. కానీ వారికి భిన్నంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుందండి. అయితే ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యే వరకు ఇప్పుడున్న వాలంటీర్లకు జీతాలు ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తున్నట్లుంది. అయితే చాలామంది తమకు జీతాలు ఇవ్వడం లేదని, ఆ వార్తలు అన్నీ ఫేక్ అంటూ సోషల్ మీడియాలో వాలంటీర్లు కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానం చేసిన విషయం కూడా 2-3 రోజుల నుంచి హల్చల్ చేస్తుంది. 1 నెల జీతాన్ని రాష్ట్ర రాజధానికి అమరావతికి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు 16 డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేయనట్లు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు ఇవాళ ఇంకో గుడ్ న్యూస్ చెప్పారండి. వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది, మేము దాన్ని సమర్థవంతంగా పని చేసుకుంటాం, దాని మీద మాకు ఒక ఐడియా ఉంది అంటూ చెప్పారండి లాస్ట్కి. కానీ ఈ జీతాలు ఇవ్వడం ఇస్తున్నారనే విషయమే గందరగోళంగా ఉంది. ఎవరైనా వాలంటీర్ల జీతాలు పడి ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేని వాళ్ళు లేదు అని కామెంట్ చేయండి. తర్వాత దాని విషయమై నేను విశ్లేషణగా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను.